ధాత్రి దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో దానికి డౌట్ వచ్చేసినట్లు ఉందత్తయ్య అని నిషి అంటుంది. ఇప్పుడు మనలో ఎవరం ఈ ఫోన్ తీసి శ్రీవల్లి మాట్లాడకపోయినా దానికి డౌటు మరింత ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఎట్టా అని వైజయంతి అంటుంది. అయితే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి, నేను చెప్తున్నాను కదా అని పాపారాయుడు చెప్తాడు. ధాత్రి మళ్ళీ ట్రై చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదేంటి ఇప్పటి వరకు రింగ్ అయ్యి ఇప్పుడు స్విచ్ ఆఫ్ రావటం ఏంటి అని కేదార్ అంటాడు. చూడు కేదార్, ఖచ్చితంగా శ్రీవల్లి విషయంలో ఏదో చేయబోతున్నారు. మనల్ని ఇంట్లో నుంచి పంపించడం మాత్రమే కాకుండా శ్రీవల్లిని ఇంట్లో ఉండేలా చేశారు. నువ్వే చూడు, శ్రీవల్లి హాస్పిటల్కి వెళ్తుందంటే నిషి వాళ్ళు ఎంత కంగారు పడ్డారో. అంటే శ్రీవల్లిని ఏదో చేయబోతున్నారు అని ధాత్రి చెప్పడంతో కేదార్ ఒక్కసారిగా కారు ఆపేస్తాడు. ఏంటి హాస్పిటల్ వచ్చేసిందా అని, రాకపోతే కారెందుకు ఆపారు అని ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళాలి పిన్ని గారు, కేదార్ మిమ్మల్ని చాలా జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకువెళ్తారు అని ధాత్రి చెప్తుంది. సరే నువ్వు దిగి వెళ్ళమ్మా, కేదార్ నువ్వు పోనీ అని ఆదిలక్ష్మి అంటుంది. ధాత్రి జాగ్రత్త అని కేదార్ చెప్తాడు. ధాత్రి కార్ దిగి నిషికి ఫోన్ చేస్తూ ఉంటుంది. నాకిప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారు అని నిషి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటే నాకు ఫోన్ చేస్తున్నావు అని అరుస్తూ ఉంటుంది. నిషి, నేను శ్రీవల్లికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది అని. శ్రీవల్లి ఇంట్లోనే ఉందా, నువ్వు ఇంట్లోనే ఉన్నావా అని ధాత్రి అడగటంతో అయితే నన్నేం చేయమంటావే అని నిషి అంటుంది. ఒకసారి ఫోన్ ఇవ్వవా శ్రీవల్లికి అని ధాత్రి అంటే ఇంకోసారి నాకు ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ ఇవ్వు వీళ్ళకి ఫోన్ ఇవ్వు అంటే నేను చూస్తూ ఊడుకోను. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను, ఫోన్ పెట్టే అంటూ నిషి తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. ఖచ్చితంగా ఏదో జరుగుతోంది అని ధాత్రి ఆటోలో బయలుదేరి వస్తూ ఉంటుంది. డోర్ పగలగొట్టండి అని యువరాజ్ పాపారాయుడు డోర్ని పగలగొట్టి లోపలికి వచ్చి శ్రీవల్లిని జట్టు పట్టుకొని పాపారాయుడు కారు ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతాడు. అమ్మయ్య, పీడ పోయింది. ఎక్కడ వాళ్ళిద్దరూ ఆయన కొడుకులని ఒప్పేసుకుంటాడో అని నేను ఎంత కంగారు పడ్డానో అని వైజయంతి అంటే అవునమ్మా నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను అని యువరాజ్ అంటాడు. కానీ ఇంతటితోనే ప్రాబ్లం సాల్వ్ అయిపోలేదు అత్తయ్య. జగదాత్రికి డౌట్ వచ్చేసింది. మనల్ని ప్రశ్నించిందనుకో మనం అసలు దొరికిపోకూడదు అని నిషి అంటే ఈ లోపల మావయ్య ఫోన్ చేసి కిడ్నాప్ అయిందని చెప్తారు కదా నిషి, కాబట్టి ఏం పర్వాలేదు అని యువరాజ్ అంటాడు. కానీ దానికి డౌట్ వచ్చేలా మాత్రం మనం అస్సలు మాట్లాడకూడదు, దానిని మనం నమ్మించేలా మాట్లాడాలి అని నిషి చెప్తుంది. అదిగోండి అత్తయ్య అది వస్తుంది అని నిషి అంటుంది. శ్రీవల్లి ఎక్కడా అని ధాత్రి వచ్చి అడుగుతుంటే ఏందమ్మి ఆదిలక్ష్మిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అప్పుడే వచ్చేసావే అని వైజయంతి అంటే వచ్చి మంచి పని చేసావే, ముందు నాకు జ్యూస్ తాగాలని ఉంది, వెళ్ళి తీసుకొచ్చి తర్వాత మాట్లాడటం మొదలుపెట్టు అని నిషి అంటుంది. ధాత్రి కిచెన్లోకి వెళ్ళి శ్రీవల్లి అని వెతుకుతూ అక్కడ ఫోన్ ఉంటే తీసుకొని ఫోన్ ఛార్జ్లోనే ఉందే అని అనుకుంటూ శ్రీవల్లి ఎక్కడ, ఫోన్ ఏమో ఛార్జింగ్ ఉంది, మరి ఎలా స్విచ్ ఆఫ్ అయిపోయింది అని నిలదీస్తూ ఉంటుంది. ఏంటే నన్ను అడుగుతున్నావు, ఆ విషయం ఏదో ఫోన్ని అడుగు, లేదంటే శ్రీవల్లిని అడుగు, నాకెలా తెలుస్తుంది అని నిషి అంటుంది. సరే శ్రీవల్లి ఇంట్లో ఉంటే నా మాటలకి బయటికి రావాలి కదా, మర్యాదగా చెప్పు శ్రీవల్లి ఎక్కడా అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. మా ఎన్నొచ్చి తీసుకువెళ్ళిపోయాడు అని వైజయంతి యువరాజ్ చెప్తూ ఉంటే మేం లేనప్పుడు మీరెలా పంపిస్తారు అని ధాత్రి అంటుంది. ఏంటే నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది అని నిషి అంటే శ్రీవల్లి ఇక్కడ ఉంటే పోయేది మా పరువే కదా, శ్రీవల్లిని ఎక్కడ ఉంచాలో ఏం చేయాలో మాకు చాలా బాగా తెలుసు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని వైజయంతి యువరాజ్ నిషి తేల్చి చెప్పేస్తారు. ముందు వెళ్ళి జ్యూస్ పట్టుకురావే అని నిషి చెప్తుంది. కానీ మాకు చెప్పకుండా ఎలా పంపిస్తారని ధాత్రి అడుగుతున్నా కూడా అసలు నేను మాట వరుసకు వదిన అని మాత్రమే పిలుస్తుంది, నీకు ఎలాంటి హక్కు అధికారాలు లేవు, ముందు జ్యూస్ పట్టుకురావే అత్తయ్య, రండి లోపలికి వెళ్దాం అని నిషి యువరాజ్ వైజయంతి ముగ్గురు హాల్లో నుంచి లోపలికి వెళ్తారు. ఖచ్చితంగా ప్రేమతో అయితే తీసుకువెళ్ళలేదు, బలవంతంగానే తీసుకువెళ్లారు. అసలు ఎక్కడికి తీసుకువెళ్ళి ఉంటారు, ఏం చేయబోతున్నారు అని ధాత్రి ఆలోచిస్తూ వెంటనే వేరొక ఫోన్ తీసుకొని రమ్యకి ఫోన్ చేస్తుంది. రాయుడు బాబాయి శ్రీవల్లిని తీసుకువెళ్ళిపోయాడు. మా ఇంటి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి ఆ కారు వెహికల్ ఎక్కడ క్రాస్ అవుతుందో నాకు మొత్తం డీటెయిల్స్ చెప్పు రమ్య అని ధాత్రి చెప్పడంతో అలాగే మ్యామ్ అని రమ్య చెప్తుంది. ధాత్రి స్కూటీలో వెళ్తుంటే బాల్కనీలో నిలబడి వైజయంతి నిషి యువరాజ్ చూస్తూ ఉంటారు. కేదార్కి ఫోన్ చేసి చెప్పేసినట్లుందే, వెళ్ళి కాపాడేస్తారా ఏంటి అని వైజయంతి అంటే ఈ లోపల అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి ఉంటారు అని యువరాజ్ అంటే అవును, వీళ్ళు వెళ్ళి కనుక్కునే లోపల అక్కడ స్టేట్ కూడా దాటిపోయి ఉంటుందిలే అత్తయ్య, మీరేం కంగారు పడకండి అని నిషి అంటుంది. మావయ్య ప్లీజ్ నన్ను వదిలేయండి అని
శ్రీవల్లి దండం పెడుతూ వేడుకుంటూ కార్ డోర్లు ఓపెన్ అయిపోతే దూకేద్దామని ట్రై చేస్తూ ఉంటుంది. అమ్మి ఏ డోర్లు ఓపెన్ కావు అని పాపారాయుడు చెప్తాడు. జేడి కార్ డ్రైవింగ్ చేసుకుంటూ కేదార్కి ఫోన్ చేస్తుంది. ఆదిలక్ష్మి పిన్ని గారిని ఇంటికి తీసుకువస్తున్నావా? సరే, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను, ఎక్కువగా రియాక్ట్ అవ్వకు, మళ్ళీ ఆదిలక్ష్మి పిన్ని గారికి డౌట్ వస్తుంది. శ్రీవల్లిని పాపారాయుడు బాబాయ్ తీసుకువెళ్ళిపోయాడు అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది. చూడు, నేను సిటీ అవుట్స్కట్స్కి వెళ్తున్నాను, అవన్నీ వదిలేసి నువ్వు కూడా వచ్చేసేయ్ అని చెప్పడంతో సరే దాత్రి అని కేదార్ అంటాడు. తర్వాత దివ్యాంక కారులో వెళ్తూ ఉంటుంది. పాత దివ్యాంకని తీసేసి కొత్త దివ్యాంకని చూపిస్తూ ఉంటారు. హలో రావు గారు, నాకు ఆ ల్యాండ్ బాగా నచ్చింది, మీరు ఆ ల్యాండ్ గురించి మర్చిపోండి, నేను తీసుకుంటాను కదా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అయితే ఉన్నట్లుండి కారు ఆగిపోవటంతో దివ్యాంక కారు దిగి, చూడు మేనేజర్, నా కారు పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది, నేను క్యాబ్ బుక్ చేసుకువస్తాను, నువ్వు ఇక్కడికి వచ్చేసి కారు తీసుకువచ్చేసేయి అని దివ్యాంక చెప్పి వెయిట్ చేస్తూ, అబ్బా ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదే అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత రమ్య జేడీకి కాల్ చేసి, మ్యామ్ సిటీ అవుట్స్కట్స్ వైపు వెళ్తోంది, అయితే ఒక టోల్గేట్ వస్తుంది, ఆ టోల్గేట్ ఇంకా దాటలేదు అని చెప్పడంతో సరే నా లైవ్ లొకేషన్ని కేడీకి ఫార్వర్డ్ చేసి కేడీకి విషయం చెప్పు అని జేడీ చెప్తుంది. చూడమ్మి శ్రీవల్లి, నువ్వు కారులోనే కూర్చో అని పాపారాయుడు కార్ దిగి పక్కకు వెళ్తూ ఉంటే వీళ్ళని ఎక్కడో చూసినట్లు ఉంది, శ్రీవల్లి కదా అని దివ్యాంక ఇదంతా చూస్తూ ఉంటుంది. పాపారాయుడు పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటే దివ్యాంక వీడియో రికార్డింగ్ తీసుకుంటూ ఉంటుంది. చూడు, మీరు చెప్పిన ప్లేస్కి నేను వచ్చేసాను, ఈ పిల్ల శ్రీవల్లి మా బావ కూతురు అని ప్రపంచానికి తెలియకముందే ఇది ప్రాణాలు కోల్పోవాలి, గుర్తుంది కదా, అంతా ఏ పొరపాటు లేకుండా చేయాలి అని పాపారాయుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటే దివ్యాంక మొత్తం షాకింగ్గా వింటూ రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ విషయం బయటికి కానీ తెలిస్తే మా బావ పరువు పోతుంది, గుట్టు చప్పుడు కాకుండా వచ్చి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి పోండి అని పాపారాయుడు చెప్తాడు. అంటే ఈ పిల్ల సుధాకర్ అంకుల్ కొడుక, మరి ఈ విషయం ఇన్ని రోజులు బయట ఎందుకు పెట్టలేదు? ఓహో, అక్రమ సంబంధమా? కౌశికి ఈ విషయం అడ్డు పెట్టుకొని, చూడు నీతో నేను ఒక ఆట ఆడుకుంటాను అని దివ్యాంక అనుకుంటూ ఉంటుంది. పాపారాయుడు కారు ఎక్కుతూ ఉంటే రౌడీలు పాపారాయుడిని తలపై కొట్టి శ్రీవల్లిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. రే ఎవర్రా మీరు అంటూ పాపారాయుడు బాగా నటిస్తూ కారు వెనకాలే కాస్త దూరం పరిగెత్తి సైలెంట్ అయిపోతాడు. శ్రీవల్లిని ఇక తలపై కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి మరీ కిడ్నాప్ చేసి పట్టుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఈ శ్రీవల్లి స్పృహ కోల్పోయింది అని ఫోన్ చేసి చెప్పడంతో ముందు బొంబాయికి తీసుకువెళ్ళండి, అక్కడ మొత్తం పని పూర్తి చేయండి అని పాపారాయుడు చెప్తాడు. ఇప్పుడు కౌశికి నమ్మాలంటే నా తలకి గాయం ఉండాలి కదా అని గోడకేసి తల పాతుకొని రక్తం కారేలా కొట్టుకుంటాడు. తర్వాత కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటే ఇప్పుడు ఇటుపక్క టోల్ ఉంది, అటుపక్క టోల్ ఉంది, టోల్ గేట్లయితే కారు దాటలేదు, మరి శ్రీవల్లి ఎక్కడ ఉంటుంది అని జేడీ ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే అక్కడే పక్కన కూర్చొని ఉన్న పాపారాయుడిని చూసి నేరుగా పాపారాయుడి దగ్గరికి వచ్చి, శ్రీవల్లి కనిపించట్లేదంట, జగదాత్రి మాకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చింది, శ్రీవల్లి ఎక్కడా అని అడగటంతో ఇందాక కొంతమంది మనుషులు నన్ను కొట్టేసి శ్రీవల్లిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు, నాకు రక్తం కూడా వస్తుంది చూడు అని తెగ నటిస్తూ చెప్తూ ఉంటాడు. మరి పోలీసులకి ఎందుకు ఫోన్ చేయలేదు అని జేడీ నిలదీస్తూ ఉంటే, అంటే నా పరిస్థితి చూసావా, నేను నీళ్లు దాగి పోలీసులకి ఫోన్ చేద్దామని ఫోన్ చేతిలోకి తీసుకున్నాను, ఈ లోపల నువ్వు వచ్చావమ్మీ అని రాయుడు చెప్తుంటే అప్పుడే కేడీ అక్కడికి వచ్చి శ్రీవల్లి కనపడిందా అని అడుగుతూ ఉంటాడు. జేడీ కేడీని పక్కకు తీసుకువెళ్ళి విషయం అర్థమయ్యేలా చెప్తుంది. ఖచ్చితంగా ఈ రాయుడే ఎక్కడికో పంపించేశాడు, ఇదంతా సింపతి డ్రామా ఆడుతున్నాడు అని జేడీ చెప్పడంతో మరి శ్రీవల్లిని కనిపెట్టడం ఎలా అని కేదార్ అంటాడు. మళ్ళీ వాళ్ళిద్దరూ రాయుడి దగ్గరికి వచ్చి, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి, నేను ఫోన్ చేసుకోవాలి, నా దాంట్లో సిగ్నల్స్ లేవు అని దాత్రి ఫోన్ తీసుకొని అందులో ఉన్న ఒక నెంబర్కి 15 టైమ్స్ కాల్స్ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కాల్స్ ఉన్నాయని చెప్పి నోట్ చేసుకుంటుంది. సరే, కాల్ కలవట్లేదు, మీరు ఇంటికి వెళ్ళిపోండి, శ్రీవల్లిని కనిపెట్టి మేము తీసుకొస్తామని జేడీ చెప్తుంది. ఆ ఎమ్మి ఫోన్ చేసిందా చూసిందా అని రాయుడికి డౌట్ వచ్చేస్తుంది. రమ్య, నేను ఒక నెంబర్ పంపిస్తాను, ఆ కారు వెహికల్ ఆ ఫోన్ నెంబర్ ఎటువైపు వెళ్తున్నాయో చెప్పు అని చెప్పడంతో మేడం ముంబై హైవే వైపు వెళ్తున్నాయని రమ్య చెప్తుంది. అయితే మీరు సాయిబాబా గుడి దగ్గరికి టీం మొత్తం వచ్చేయండి, మేము కూడా అక్కడ కలుసుకుందాం అని జేడీ ఫోన్ పెట్టేస్తుంది. రే, పోలీసులు వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చేశారు, మీ దగ్గరికి కూడా వచ్చేస్తారు, కాబట్టి ముందు శ్రీవల్లిని చంపేయండి అని రాయుడు ఫోన్ చేసి రౌడీలకి చెప్తాడు.